అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ జంటై జన్మనే గీయగలమా 37వ భాగం. ప్రజ్ఞకి రిషికి వారి తొలి రాత్రి ఓ చేదు అనుభవంగానే మిగిలిపోయింది. ప్రజ్ఞ కన్నీళ్లు ఆగటం లేదు. రిషికి తన్ని దోషిగా భావిస్తున్న బాధ కన్నా ఆమె కన్నీళ్లే ఎక్కువగా కలవరపెడుతున్నాయి. ముఖాన్ని చేతుల్లో దాచుకుని కుమిలిపోయి ఏడుస్తోంది. అతను ఆమెని తన దగ్గరికి లాక్కొని కౌగిలించుకున్నాడు. అతని నుండి విడిపించుకోవడానికి ఆమె పెనుగులాడింది. కానీ అతని పట్టు గట్టిగా ఉండటంతో అతని ఛాతిలో దూరిపోయి చొక్కా తడిచిపోయేలా ఏడ్చింది. ప్లీజ్ ప్రజ్ఞ, ఏడవకు. నిన్ను సంతోషంగా ఉంచుతానని మీ అత్తయ్య వాళ్ళకి మాటిచ్చాను. మొదటి రోజే నువ్వేడిస్తే నా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. నన్ను నమ్ము. యజ్ఞాన్ని కిడ్నాప్ చేసింది నేను కాదు. ఈ విషయం నీకెలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలియటం లేదు. మధుకర్ వర్ధన్ని కూడా నేను హత్య చేయలేదు. నిజానికి నేనే స్వయంగా అతన్ని ఎక్కడున్నాడా అని వెతికించాను. అతని కుటుంబంతో సహా ముంబైకి వెళ్ళిపోయాడని విన్నాను. ఇంతకాలం నాతో ఉన్నావు. ఒక స్త్రీ విషయంలో ఇంత అమానుషంగా ప్రవర్తిస్తానా? నా గురించి నీకు తెలీదా అని అతను అనగానే ఆమె దూరంగా జరిగి నిరాశగా నవ్వి, నేను ఒక స్త్రీనే, కానీ ఏం చేశారు? మోసగించి వేశ్య అనే ముద్ర వేయించి జైలుకి వెళ్లేలా చేయలేదా? మీకు కోపం వస్తే ఎలాంటి పని చేయడానికైనా వెనకాడరు. అంతా తెలిసి కూడా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే ఆ కోపాన్ని మార్చాలనుకున్నాను. ఎందుకు మీ మీద ప్రేమ కలిగిందో నాకు తెలీదు. నిజానికి రిషిని ప్రేమించినా సరే ఆమె వైదేహి కోసం ఈ పెళ్లి ఒప్పుకుంది. ఆ నిజాన్ని దాచింది ప్రజ్ఞ. ఆ మాటలతో అతను కుప్పకూలిపోయాడు. అతని గుండె నేరుగా పిడుగుపాటుకి గురైనట్టు అనిపించింది. మాట్లాడ్డానికి అతని దగ్గర ఇంకేమీ మిగల్లేదు. ప్రజ్ఞ నమ్మితే చాలు, దీన్ని ఎలాగైనా ఛేదించాలి అనుకున్నాడు. కానీ ఆమె మనసు పూర్తిగా తెలుసుకోకుండా ఈ పెళ్లి చేసుకున్నందుకు రిషికి బాధగా అనిపించింది. తన్ని ప్రేమించిన మనిషి తన్ని నమ్మట్లేదు. ప్రజ్ఞ, నేను నిర్దోషిని. దాన్ని నిరూపించుకోవడానికి నాకు టైం కావాలి. నీకు నా మీద నమ్మకం పూర్తిగా కలిగేంత వరకు నీకు భర్తని కాలేను, నిన్ను భార్యగా అంగీకరించలేను అని చెప్పి అతను వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. మీరు చేసిన ప్రతి తప్పుని క్షమించేంత ప్రేమ నాలో ఉంది. మీరు బాధపడితే నేను తట్టుకోలేను. గడిచిన జీవితం ఎలాగూ తిరిగి రాదు. ఉన్న జీవితాన్నైనా సంతోషంగా గడపాలనుకుంటున్నాను అని ప్రజ్ఞ చెప్పేసరికి రిషికి అతను చేయని తప్పుని తన మీద వేస్తుంటే ఇంకా కోపం వచ్చింది. పిడికిలు గట్టిగా బిగించి కళ్ళు మూసుకున్నాడు రిషి. మంచం మీదే కూర్చున్న ప్రజ్ఞ అతని వైపు చూసింది. నుదుటి మీద చేయడ్డు పెట్టుకుని కదలకుండా ఉన్నాడే కాని అతని కంటి చివరి నుండి జారిన ఆ కన్నీటి చుక్క అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తోంది. ప్రజ్ఞ మనసు మొత్తం ఆవేదనతో నిండిపోయింది. మంచం మీద పడుకుని కదలకుండా అతని వైపే చూస్తూ ఉంది. గదిలో నిండిన నిశ్శబ్దాన్ని భరించలేక మంచం మీద పరిచిన పువ్వులు కూడా వాడిపోయాయి. మేఘాల వెనుక చంద్రుడు అదృశ్యమయ్యాడు. వారిద్దరి జ్ఞాపకాలను మధుర క్షణాలతో నింపాల్సిన ఆ రాత్రి నిశ్శబ్దంగా గడిచిపోయింది. రిషి నిద్రలేచేసరికి చాలా ఆలస్యమైంది. ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు. సగం నిద్రలోనే కళ్ళు తెరవగానే ప్రజ్ఞ అద్దం ముందు నిలబడి జుట్టు తుడుచుకుంటూ కనిపించింది. లేత గులాబీ రంగు చీరలో వికసించిన మల్లె పువ్వులా కనిపిస్తోంది. నుదుటి మీద కుంకుమ, మెడలోని తాళి ఆమె అందాన్ని మరింతగా పెంచాయి. ఆమె తడి జుట్టు నుండి జారిన ముత్యాల నీటి బిందువులు ఆమె నాజూకైన వీపుని తడిపేస్తున్నాయి. రిషి నిద్రమత్తులోనే నడుస్తూ వెళ్ళి ఆమెని వెనకాల నుండి కౌగిలించుకున్నాడు. ఆమె బొమ్మలా నిలబడిపోయింది. ఆమె శరీర సువాసన గదంతా మత్తుగా వ్యాపించింది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని ఆమె భుజం మీద వాలిపోయాడు రిషి. ప్రజ్ఞ ఏమీ మాట్లాడలేదు. ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంది. తలెత్తి ఆమె మొహం అద్దంలో చూడగానే రాత్రి జరిగిన సంఘటన మొత్తం గుర్తొచ్చింది. వెంటనే ఆమె నుండి దూరంగా జరిగిపోయాడు రిషి. సారీ అని గట్టిగా చెప్తూ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె వెంటనే అతని చేయి పట్టుకుని, నేను మీ భార్యని, మనకి నిన్న పెళ్ళైన విషయం మర్చిపోయారా అని ఆమె అనటంతో, నాకంతా గుర్తుంది. నిన్న మన పెళ్లి జరగటమే కాదు, రాత్రి నువ్వు ఘోరంగా నన్ను నిందించిన మాటలు కూడా గుర్తున్నాయి. ఒక సంబంధం బలంగా ఉండాలి అంటే ప్రేమ అవగాహనే కాదు, నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం లేని ప్రేమ పునాది లేని ఇల్లు లాంటిది. అది కూలిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. అతను వెనక్కి తిరిగి చూడకుండానే అన్నాడు,
నేనెప్పుడో మీతో మానసికంగా కలిసిపోయాను. నీ దృష్టిలో నేనొక హంతకుడిని. క్షమించి ప్రేమించానని నువ్వనుకుంటున్నావు. చెయ్యని తప్పుని భారంగా మోస్తూ నమ్మకం లేని ప్రేమ నాకొద్దు. చూడు ప్రజ్ఞ, ఇది నా ప్రేమకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నా వ్యక్తిత్వానికి సంబంధించింది. నువ్వు కూడా నాకు సహకరిస్తే బావుంటుంది. ఈ ఇంట్లో కోడలిగా నీకు దక్కాల్సిన స్థానం దక్కుతుంది, కానీ నా భార్యగా కాదు అని చెప్పి అతను బాత్రూం వైపు నడిచాడు. శిలలా నిలబడిపోయింది ప్రజ్ఞ. నేను చేసిన తప్పేంటి? నా శత్రువుని ప్రేమించటమా అని తనలో తనే మదనపడింది. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని భారాన్నంతా వదిలేసి ప్రజ్ఞ గదిలో నుండి బయటకొచ్చింది. వైదేహి ఆమెను చూసి, అప్పుడే నిద్రలేచావా ప్రజ్ఞ అంటూ దగ్గరకొచ్చింది. ప్రజ్ఞ బాధనంతా మర్చిపోయి మృదువుగా నవ్వింది. కళ్ళెందుకంత ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నా కొడుకు నిద్రపోనివ్వలేదా? అప్పుడే నిద్రలేస్తావనుకోలేదు అని వైదేహి అనటంతో ఆమె నిద్రపోకపోవడానికి కారణం వేరు. అయినా సరే సిగ్గుపడుతూ తలదించుకొని వెంటనే నవ్వేస్తూ వైదేహి వైపు చూసి, సీరియల్స్లో అత్తగారందరూ విలన్స్లా ఇంతసేపు పడుకున్నావా అని వేధిస్తారు. మీరింకా అత్తగారిలా మారలేదే అని ప్రజ్ఞ అనటంతో, మరి కోడళ్ళందరికీ అత్తగారంటే ఇష్టం లేదు, నువ్వింకా మారలేదే అని ఆమె చేయి పట్టుకొని, నువ్వెప్పటికీ నా కూతురువే, కోడలివి కాదు. అది సరే కాని ఇవ్వాల రిషి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లో పూజుంది, కాసేపట్లో పూజారి గారు వస్తారు. కొందరు ముత్తైదుల్ని కూడా పిలిచాను, నల్లపూసలు గుచ్చుతారు. రిషి వెంటనే ఆఫీస్కని వెళ్ళిపోతాడు, చెప్పు అని వైదేహి అనగానే ప్రజ్ఞ ఆలోచిస్తూ, అమ్మా మీరే చెప్పొచ్చు కదా అని అంది. నీకు తెలీదా ప్రజ్ఞ, ఉదయాన్నే అతని మూడు పాడు చేయటం నాకిష్టం లేదు అని బాధగా అనటంతో ప్రజ్ఞ పెదవి విరిచి, నేను మీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరిని కలిపే రోజు త్వరలోనే వస్తుంది, చూస్తూ ఉండండి అని వైదేహికి చెప్పి ప్రజ్ఞ రిషి కోసం గదిలోకి వెళ్ళింది. అతనప్పుడే స్నానం చేసి బయటికి రావటంతో టవల్తో నిలబడున్నాడు. ఒళ్ళంతా నీటి బిందువులు అక్కడక్కడా కనపడుతున్నాయి. రిషి కంగారుగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన షర్టు వేసుకుంటూ, రూంలోకొచ్చే ముందు డోర్ నాక్ చెయ్యాలని తెలీదా అంటూ వెనక్కి తిరిగాడు. ప్రజ్ఞకి నవ్వొచ్చింది. అతన్నింకా ఇబ్బంది పెట్టాలి అనిపించింది. అతని వెనకాలకొచ్చి నిలబడి షర్టు బటన్స్ వేసుకుంటూ ఉండగా కింద నుండి చేతులు పెట్టి అతని నడుముని చుట్టేస్తూ గట్టిగా కౌగిలించుకుంది. ఆమె సున్నితమైన చేతులు అతని పదునైన శరీరానికి తగలగానే పాదాల నుండి తల వరకు రక్తం జివ్వున లెగిసినట్టు అనిపించింది. ఆమెని వెనక్కి తిరిగి కౌగిలించుకోవాలనుకున్నాడు, కానీ దూరంగా జరుగుతూ, నేను ముందే చెప్పాను కదా, నువ్వింకా నా భార్యవి కాలేదు అని అన్నాడు. ప్రజ్ఞ వయ్యారంగా నడుస్తూ ఆమె నడుముని చూపిస్తూ అతనికి చాలా దగ్గరగా వచ్చి మీద వాలగానే ఆమె మెత్తని శరీరం అతన్ని ఇంకా మత్తుగా దగ్గరికి తీసుకోమని పిలుస్తుంది. రిషి తడబడుతూ, ఏంటిది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆమె అతని షర్టు బటన్స్ ఒక్కోటి విప్పుతూ అతని దృఢమైన శరీరం మీద నాజూగ్గా వేలితో ముగ్గులు వేస్తూ, నాకు ప్రేమ పట్టింది. మీరు నన్ను భార్యగా అంగీకరించాల్సిన అవసరం లేదు, కానీ నేను మిమ్మల్ని భర్తగా అంగీకరిస్తున్నాను. నేనేమైనా చెయ్యొచ్చు అంటూ అతని గుండె మీద ముద్దిచ్చి నెమ్మదిగా కొరుకుతూ పంటితో చర్మాన్ని లాగింది. రిషి తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ, ప్లీజ్ ప్రజ్ఞ ఆపు అని అన్నాడు. అరే నేనేం చేశాను? మీరు బటన్స్ చూసారా? తికమకగా పెట్టుకుంటున్నారు, సరి చేస్తున్నాను అంటూ అతని ఛాతికి మరోవైపు గిల్లి షర్టు బటన్స్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రజ్ఞ. రిషి నవ్వుకున్నాడు. అల్లరి పిల్ల, ఆస్వాదించే క్షణాలన్నీ అపార్థాలతో గడిచిపోతుంది, త్వరగా దీని గురించి తేల్చాలి అనుకుంటూ రెడీ అవ్వబోతుంటే ప్రజ్ఞ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చింది. మళ్ళీ ఏంటి అని సీరియస్గా అడిగాడు రిషి. అది ఏంటి అంటే, మీరివ్వాల బయటికి వెళ్ళకూడదు అని చెప్పగానే రిషి ఎందుకు అన్నట్టు చూశాడు. ఎందుకు అంటే, రాత్రి జరగంది పగలు చేసుకోవచ్చని అత్తయ్య చెప్పారు అనుకుంటూ పెదవి వెనకాలే నవ్వింది. రిషి కోపంగా ఆమె దగ్గరకొచ్చి, ఈ విషయం ఆవిడికి కూడా చెప్పావా? సిగ్గులేదా? ప్రజ్ఞ చిన్నపిల్లల తల అటు ఇటు ఊపుతూ, ఆహా మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. అత్తయ్య చెప్పారు, ఇవాళ పూజ ఏదో ఉంది, నల్లపూసలు గుచ్చుతారంట, మీరెక్కడికి వెళ్ళకూడదని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోబోతుంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాగి, నిజం చెప్పు, రాత్రి మన మధ్య ఏమీ జరగలేదని ఆవిడికి చెప్పావా
అనగానే ఆమె పెదవి విరిచి నవ్వుతూ వెళ్ళిపోయింది. అతను ఎలాంటి పొరపాటు చెయ్యలేదేమోనన్న చిన్న ఆశ ఆమె మనసులో మెదులుతూనే ఉంది. ఆ ఇంట్లో కోడలిగా ఆమె జీవితాన్ని మొదటి రోజు మొదలుపెట్టింది. ఆమెని ఇంట్లో అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు. రిషి 3వ రోజు నుండి ఆఫీస్కి వెళ్తున్నాడు. పెళ్ళైన తర్వాత రాత్రులన్నీ అతనికి సోఫాలోనే గడిచిపోయాయి. ఆ రోజు ఆఫీసులో కూర్చొని రిషి తన మీద పడిన నిందలు నిజం కావని ఎలా నిరూపించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే వచ్చిన మనోజ్ రిషిని చూసి, సార్, పెళ్ళైన 3వ రోజు నుండే ఆఫీస్కి వస్తున్నారు, అందుకే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, మీరు హనీమూన్కి ఎక్కడికైనా వెళ్లాల్సింది అని అనటంతో రిషి గాఢంగా ఊపిరి వదిలి కూర్చోమన్నట్టు చైర్ చూపించగానే మనోజ్ వచ్చి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడేదుంటేనే రిషి అలా ప్రవర్తిస్తాడు. ఏమైంది సార్ అనగానే, అదే నా ఫస్ట్ నైట్ గురించి చెప్దామని అని ఆలోచిస్తూ అని కంగారు పడుతున్న మనోజ్ని చూడగానే, అంటే అసలు మాకు ఫస్ట్ నైటే జరగలేదు అంటూ ఆ రాత్రి ప్రజ్ఞ ఇచ్చిన డైరీ చదివిన విషయాన్ని మొత్తం చెప్పాడు. మనోజ్ చాలా ఆశ్చర్యపోయాడు. సార్, మీ పేరు వాడుకొని ఎవరో ఏదో చేస్తున్నారు, కానీ ఇన్నాళ్ళు మనకు ఆ విషయం ఎందుకు తెలియలేదు? మధుకర్ వర్ధన్ బ్రతికిలేడంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది అని మనోజ్ కాసేపు ఆలోచించి, సార్, ప్రజ్ఞ మేడంకి మధుకర్ గారి ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసు. మేడంతో పాటు వెళ్తే అక్కడ ఏదైనా క్లూ దొరకొచ్చేమో. ఎటువైపు నుండి మొదలు పెట్టాలో అర్థం కాని రిషికి మనోజ్ చెప్పింది సరైనదే అనిపించింది. ఆ రోజు రాత్రి రిషి యథావిధిగా సోఫాలో పడుకున్నాడు. పెళ్ళయ్యి వారమవుతోంది. అతని దూరాన్ని ప్రజ్ఞ భరించలేకపోతుంది. అంత పొడవైన మనిషి సోఫాలో సర్దుకుని పడుకోవటం ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. మంచం మీద పడుకుంటే అదుపు తప్పుతారని భయంగా ఉందా? మీ మీద మీకు కంట్రోల్ లేదా అనగానే రిషి లేచి కూర్చొని ఆమె వైపు తదేకంగా 2 నిమిషాలు చూసి తన బెడ్షీట్తో పాటు వచ్చి మంచం మీద మరోవైపు పడుకున్నాడు. ప్రజ్ఞ అతని వైపు తిరిగి కూర్చొని వీపుని చూస్తూ, మిమ్మల్ని ఎవరూ కొరుక్కు తినరు, ఆ బెడ్షీట్ ఎందుకు అలా చుట్టుకుని పడుకున్నారు? మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు అనగానే రిషి లేచి కూర్చొని బెడ్షీట్ని పక్కన పడేస్తూ, ఆ మాటకొస్తే మన ఎంగేజ్మెంట్ రోజే ఫస్ట్ నైట్ అయిపోయి ఉండేది, ఈ పాటికి నెల తప్పేదానివి. ఆ రోజు నీ దాటికి నా శీలం పోయి ఉండేది, కాపాడుకున్నాను కాబట్టి సరిపోయింది అని దండం పెట్టేస్తూ అనటంతో ప్రజ్ఞ బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. కాని వెంటనే ముఖం మార్చేస్తూ అతన్ని చూసి అలిగినట్టు పడుకుంది. కాసేపటికి రిషి మనసు కరిగిపోయింది. ఆమెని దగ్గరికి తీసుకుని గుండె మీద పడుకోపెట్టుకున్నాడు. అతన్ని చేతులతో చుట్టేస్తూ గట్టిగా హత్తుకొని హాయిగా నిద్రపోయింది ప్రజ్ఞ. మరుసటి రోజు ఉదయం రిషి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరేం చెప్తే అది చేస్తాను, కానీ నాకు నిజం తెలియాలి. మీరు కాకపోతే ఇదంతా ఎవరు చేసుంటారు? సాక్ష్యాలన్నీ మీరే హంతకుడని చెప్తున్నాయి, అందుకే నేను కోపంతో అలా మాట్లాడాను, సారీ అని కళ్ళు చిన్నవి చేసి అనటంతో రిషి ఆమె దగ్గరకొచ్చి, నువ్వే కాదు, నీ ప్లేస్లో ఎవరున్నా అలానే ఆలోచిస్తారు అని ఆమె నుదుటి మీద ముద్దిచ్చి, ఈరోజు సాయంత్రం బయటికి వెళ్దాం, రెడీ అయ్యుండు అని ప్రేమగా చెప్పి రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం నుండే ప్రజ్ఞ ఉత్సాహంగా రెడీ అవ్వటం మొదలుపెట్టింది. అక్కడక్కడ గులాబీ రంగు పువ్వులున్న తెల్లటి చీర కట్టుకొని దానికి సరిపోయే నక్షత్రాకారపు చెవిపోగులు పెట్టుకుంది. జుట్టుని అల్లకుండా వదులుగా వదిలేసింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని అటూ ఇటూ తిరుగుతూ చూస్తూ ఉండగా రిషి చేతులు కట్టుకొని గుమ్మం దగ్గర నిలబడి ఆమెనే చూస్తూ కనిపించాడు. ఆమె హృదయం నెమలిలా గెంతులేసింది. అద్దంలో చూస్తూ బొట్టు పెట్టుకుంటూ ఉండగా చేయి వెనక్కి బొట్టు పక్కకి జరిగింది. నేను నీ పక్కనుండటమే సమస్య అని సరదాగా అంటూ లోపలికొచ్చాడు. ప్రజ్ఞ వెంటనే మొహం మార్చి, మీరు పక్కన లేకపోవటమే సమస్య అంటూ పెదవులు బిగించింది. రిషి దగ్గరకొచ్చి అంటే అంటనట్టుగా ఆమె పెదవుల మీద చిన్న ముద్దిచ్చి వెంటనే వెనక్కి జరిగాడు. ప్రజ్ఞకి ఏం జరిగిందో అర్థం కావటానికి కొన్ని క్షణాలు పట్టాయి. అతని వైపు అబ్బురంగా చూడగానే వెళ్దామా అంటూ బయటికి నడిచాడు రిషి. ప్రజ్ఞ వెంటనే అద్దంలో చూసుకొని బొట్టు సరిచేసుకొని అతని వెనకాలే పరిగెట్టింది. ఆమెని సిటీలోనే చాలా ఫేమస్ అయిన ఓ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు రిషి. కారు దిగి చుట్టూ తిరిగొచ్చి ప్రజ్ఞ వైపు డోర్ తెరవగానే
ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ కారు దిగింది. ఇదే మన ఫస్ట్ డేటింగ్ అంటూ చేయి చాపగానే ఆమె చేతిని అందిస్తూ పెళ్ళయ్యాక డేటింగా అంటూ నవ్వేసింది. ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా. రిషి కనుబొమ్మలు ఎగరేస్తూ అని తను ముందుగానే రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి ప్రజ్ఞని తీసుకెళ్లాడు. ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. మనసులో మాట చెప్పి తన భారాన్ని దింపుకుంది. రిషి మనసు బరువు పెరిగింది, కానీ దానివల్ల నిజం బయటపడుతుంది అనుకుంది. అతను దగ్గరుండి ఆత్మీయంగా వడ్డించాడు, ప్రేమగా తినిపించాడు. ప్రజ్ఞ మనసు మురిసిపోయింది. తినటం పూర్తయ్యాక బయటకొస్తూ ఉండగా ప్రజ్ఞని ఎవరో గట్టిగా పిలిచారు. వెనక్కి తిరిగి చూసింది. శిరీష, ఆమె భర్త గౌతమ్ కనిపించారు. చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకున్న స్నేహితురాళ్ళిద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. శిరీష రిషి వైపు తిరిగి, మీ పెళ్లికి రాలేకపోయాము సార్, సారీ అని చెప్పగానే అంతా షార్ట్ టైంలో జరిగిపోయింది, పర్వాలేదు అన్నాడు రిషి. ప్రజ్ఞ శిరీష మాట్లాడుతూ ఉండగా గౌతమ్ రిషితో మాటలు కలిపాడు. ఆ రోజు సర్ బుగ్గ మీద లిప్స్టిక్ మరకలు చూసి నువ్వే పెట్టావా అని అడిగితే ఏమన్నావు, ఎంత సీరియస్ అయ్యావు అంటూ నడుం మీద గిల్లి, ఇప్పుడు ఒంటి నిండా ఇస్తున్నావా అని శిరీష కన్ను గిడుతూ అంది. ఎక్కడేం మాట్లాడాలో తెలీదా అని ప్రజ్ఞ చిన్నగా విసుక్కుంది. అయితే మీ బెడ్రూమ్లోకి వచ్చి మాట్లాడనా అని శిరీష అనగానే ప్రజ్ఞ ఆమె చెవి పట్టుకుని తిప్పేస్తూ, నీకు బాగా అల్లరి ఎక్కువైంది. మీరేదో టైం స్పెండ్ చేయటానికి వస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది, మనమిద్దరం మళ్ళీ కలుద్దాం అంటూ ప్రజ్ఞ గౌతమ్ వైపు తిరగగానే, మీ ఫ్రెండ్ నా మాట అస్సలు వినట్లేదు, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇప్పుడు సెకండ్ మంత్, క్యారింగ్ అప్పుడు కూడా ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు తింటుంది అని కంప్లైంట్ చేశాడు. ప్రజ్ఞ కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా శిరీష వైపు చూస్తూ, నాకు చెప్పనే లేదు అని ఆమె పొట్టవైపు మురిపంగా చూసి కంగ్రాట్స్ చెప్పింది. రిషి మనసు అదోలా మారిపోయింది. ఆ ఇద్దరికి వీడ్కోలు చెప్పి ప్రజ్ఞ రిషి ముందు బయలుదేరారు. రిషి కారు తీస్తూ ఉండగా, ఒక్క నిమిషం శిరీషతో మాట్లాడొస్తాను అంటూ వెనక్కి తిరిగొచ్చి రిషి ప్రేమించిన గ్రీష్మ ఆమె భర్తతో వాళ్ళ పెళ్లికి రావటం గుర్తు చేసి ఆమె అడ్రస్ అడిగింది. గౌతమ్ వెంటనే ఆమె మొబైల్కి మెసేజ్ రూపంలో పంపించాడు. వెనక్కి తిరిగొచ్చిన ప్రజ్ఞ కార్లో కూర్చోగానే, ప్రజ్ఞ, మనమిప్పుడు మధుకర్ వర్ధన్ ఫ్యామిలీ ఎక్కడుందో నీకు తెలుసు, మనం అక్కడికి వెళ్ళాలి. నేను ఆవిడతో మాట్లాడతాను, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను అనగానే ప్రజ్ఞ ఆశ్చర్యపోయింది. కానీ ఆవిడ మిమ్మల్ని లోపలికి రానిస్తుందా? భర్తని కోల్పోయింది, ఆ కోపం బాధ ఇంకా ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఉద్రేకంతో మిమ్మల్ని అవమానపరిచేలా మాట్లాడొచ్చు, మీకు వెంటనే కోపం వస్తుంది. నేను ముందు వెళ్ళి ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను, ఆ తర్వాత వెళ్దాము అనగానే రిషి అందుకు ఒప్పుకోలేదు. పర్వాలేదు, అంతా నేను చూసుకుంటాను. ఆవిడ భర్తని పోగొట్టుకున్న బాధలో ఉంది. అలాంటప్పుడు మాటలంటే నాకు వచ్చే కోపంలో అర్థమే లేదు. నేను డీల్ చేస్తాను, నన్ను తీసుకెళ్ళు చాలు అని చెప్పగానే ప్రజ్ఞ తల ఊపింది. ప్రయాణిస్తున్నంతసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నాడు రిషి. ప్రజ్ఞకి ఒకరోజు సాయంత్రం వేళ ఒంటరిగా కూర్చున్నప్పుడు రంగయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రంగయ్య, అత్తయ్యతో ఆయన ఎందుకు మాట్లాడరు అని అడిగింది. రంగయ్య కాసేపు ఆలోచించి, ఈ విషయం మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలీదమ్మా. రిషిబాబు గ్రీష్మ అనే అమ్మాయిని ప్రేమించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆమె రిషిబాబుకి సరైంది కాదు అని నిరూపించే ప్రయత్నంలో బాబు స్నేహితుడు దూరమయ్యాడు. గతంలో రిషి ఫ్రెండ్ వివాన్ గురించి మనోజ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. రిషిబాబు జీవితంలోకి ఆ అమ్మాయి ఏ ముహూర్తంలో అడుగుపెట్టిందో అంతా చెడే జరిగింది. ఒకరోజు వైదేహి అమ్మ ఎవరితోనో చనువుగా ఉన్నట్టు వీడియో చూపించింది. రిషిబాబు మొదట నమ్మలేదు, కానీ ఇదంతా వైదేహి అమ్మ ముందే జరిగింది. ఆవిడేమీ మాట్లాడకపోవటంతో బాబుకి చాలా కోపం వచ్చింది. తప్పు చేయనప్పుడు నిజం నిర్భయంగా మాట్లాడటానికి భయమేంటి అంటాడు రిషిబాబు. కన్న తల్లి మీదే అనుమానపడుతున్నాడని వైదేహి అమ్మ బాధపడుతుంది. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రజ్ఞకిదంతా గుర్తురాగానే తన మొబైల్లో వివాన్ పంపించిన అడ్రస్ ని మరోసారి చూసుకుంది. అరగంట ప్రయాణం తర్వాత ఇద్దరూ మధుకర్ వర్ధన్ భార్య ఉంటున్న ఇంటికి చేరుకున్నారు.
ఆ రాత్రి సమయంలో తలుపు చప్పుడవ్వటంతో ఆమె భయపడింది. ముందుగా ప్రజ్ఞనే మాట్లాడుతూ, నేను ప్రజ్ఞ, ఆ రోజు మీ దగ్గరికి సుహాంతితో కలిసొచ్చాను అని చెప్పగానే గట్టిగా ఊపిరి వదిలి తలుపు తీసిందామే. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.